హాయ్ ఫ్రెండ్స్, చికెన్ షీక్ కబాబ్ కోసం ఎలా రెడీ చేయాలో చూడండి. బోన్లెస్ చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది మిక్సీ వేసుకోవాలి కాబట్టి మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తీసుకొని అందులో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. ఇలా పేస్ట్ చేసేసుకున్నాక దానిలో ఒక చిన్న 2 స్పూన్లు మిరియాల పొడి అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసేసుకోండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాక ఐస్ క్రీమ్స్ చిన్న స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. మా దగ్గర వేరే స్టిక్స్ లేవు కాబట్టి ఇవే తీసుకొని ఇలాగా లాలీపాప్ లాగా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాము. త్రిషిక అక్కడ చూడండి ఎలా చూస్తూ ఉందో. ఆమె కోసమే చేస్తున్నాడు మా హస్బెండ్. ఆమెకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం, బాగా తింటుంది. మోస్ట్లీ వాళ్ళ నాన్న చేసి పెట్టాడంటే ఇంకా బాగా తింటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయినాక చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక అన్నీ ఇలాగా లాలీపాప్ టైప్ పెట్టుకున్నాం కదా, సో అన్నీ ఇందులో పెట్టేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇలా మొత్తం పెట్టేశాక మళ్ళీ ఆయిల్ పైనుంచి పెట్టేసామంటే అవి బాగా ఫ్రై అయిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి, చాలా టైం ఏం పట్టవు. చూడండి ఇలా బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. చికెన్ షీక్ కబాబ్ రెడీ అయిపోయింది. మా పిల్లలు తినబోతున్నారు. టేస్ట్ చూసి వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. చూడండి ఇప్పుడు వీళ్ళకి ఇస్తాను, తిని చూపియండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఎలా ఉంది పాపా? బాగుంది. నిషాంత్ నువ్వు? సూపర్ టేస్ట్ అంట. బాబాయ్ చెప్పండి.